ఎందుకమ్మా మా టైం కూడా పాడు చేస్తారు. ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైన నాయక్ గారు మాట్లాడేదానికి కుంభకోణాల గురించి ఇప్పుడు మాట్లాడతలేదు. మనము రైతులకి ఏం చేయదలుచుకున్నారో అది చెప్పండి. ప్రాజెక్టులను నేను అదే చెప్తున్నాను సార్, ప్రణాళిక ఉన్నది తెలియదంట. ఈ రైతాంగం ఇప్పటి వరకు ఇంజనీర్ల మీద బతికిందా? ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి కాంగ్రెస్ మెదడు లేవా? నాశనం చేసి మాకు నీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి అది మీ వ్యక్తిగత విషయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళ అన్వేషిస్తుంది అంటే వినండి, అన్వేషిస్తుంది. దాని మీద నిపుణులతో చర్చలు జరుపుతుంది. ఆ చర్చల అనంతరం ఇక అయిపోతుంది. నాయక్ గారు ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రభుత్వం చర్యలు తీసుకునే లోపు ఇప్పుడు సీజన్ ముగిసిపోతుంది కదండి, అదే అంటున్నారు వాళ్ళు. అంత టైం ఏం తీసుకోరు. వాస్తవం మీరు చెప్పేది మేడం, అంత టైం ఏం తీసుకోరు. ప్రభుత్వం నుంచి నిర్ణయాలు ఏంటండి ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు. అడగండి మాట. అదే హరీష్ రావు అంటున్నాడు కదా, మీకు చేత కాకపోతే మేము చెప్తామని. తొందరలోనే ఏది హరీష్ రావు మంత్రి గారు మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా అవసరం లేదు, మేము వచ్చి స్టార్ట్ చేస్తాం. ఆయన అంత పెద్ద మనిషి ఎండాకాలంలో మరి ఈ మాట చిత్తశుద్ధి ఉంటే మరి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల్ని రైతులు నిలబెట్టి కదా. ప్రతాప్ నాయక్ గారు నాయక్ గారు మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ప్రతిపక్ష నాయకుల్ని వెళ్ళండి, రైతుల్ని వెళ్ళండి, మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లను పిలవండి. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు మేడం ఏదైతే ఇప్పుడు నాయక్ గారు అంటున్నారో వీళ్ళు చేసిర్రు అది ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినా కానీ నిన్న మొన్నటి వరకు వర్షాలు ఫుల్ పడ్డాయి, రైతులకు నీళ్ల కొరత లేదు. ఇవాళ సూపర్ ఎల్నినో ఉన్నదని వాతావరణ విభాగం వాళ్ళు చెప్తారు. మరి ఇప్పుడు మీకు చేత కాకపోతే వాళ్ళు ప్రతిపక్షం అంటున్నారు కదా, మేము నీళ్లు చాలేసి నీళ్లు నింపుతామని చెప్తున్నారు కదా అన్న. ఒకటి మీరు వినండి నాయక్ గారు, నాయక్ గారు మీరు వినండి, మీరు వినాలా? అధికార పార్టీలో రైతుల బాధలు ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎల్నినో ఎఫెక్ట్ లో అందరు కలిసి అధికార పక్షము ప్రతిపక్షము మరి రైతులకు ఏం చేస్తే రైతులకు పంటలు వండుతాయి ఆ దిశగా ఆలోచించడం మానేసి ఒకరి మీద ఒకరు బురద కొన్ని 2.5 సంవత్సరాలు అయినా గానీ ఇప్పుడు వాళ్ళు మీరు చేత కాకపోతే మేము వస్తామంటారు. వాళ్ళు మీరు ఇద్దరు రండి, రైతులను రైతు నాయకులను పిలవండి, ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. పాసిబిలిటీ ఉందా లేదా? నీళ్లు మనకు పాసిబిలిటీ ఉందా లేదా? అది అక్కడ నిపుణులు చేస్తారు కదా, ఇంజనీర్లను పిలవండి. ఒక్క నిమిషం ఆగండి సార్, మీకు నేను ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్. ప్రతాప్ నాయక్ గారు ఒక చిన్న అడ్వైస్, జస్ట్ ఐ విల్ గివ్ సిన్సియర్ అడ్వైస్ టు యూ. దయచేసి మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మా హరీష్ రావు సాబ్ అవసరం లేదు, మేము రైతులం ఉమ్మడి జిల్లాకి వెళ్ళి నేను వస్తాను ఒక రైతుగా. అవసరమైతే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రమ్మనండి, పోలీసుని పెట్టుకొని రమ్మనండి, షట్టర్లు ఓపెన్ చేసి మనం నీళ్లు మోటార్లు ఆన్ చేయకపోతే మేము అక్కడికి వెళ్ళి రాజకీయాలకు కాదు, మేము మాట్లాడము, రైతులందరూ తీసుకుపోదాం. మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే మీ వాళ్ళు ఒక్కరిలో ఇద్దరు రమ్మనండి, ఈ రోజుకే రమ్మనండి, టైం ఇవ్వనండి. మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉంటాము, మోటార్లు ఆన్ చేయించిన తర్వాతనే ఇంటికి కరీంనగర్కి వస్తాం మేము. విన్నారా? ప్రస్తుతం రైతాంగానికి న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం వేగంగా ఏం చర్యలు తీసుకోవాలంటారు? ఇంకొకటి ప్రతాప్ నాయక్ గారికి నేను ఒక్క నిమిషం నాయక్ గారు మీరు ఒక్క 2 నిమిషాలు ఓకే పట్టండి ప్లీజ్.
దయచేసి నాయక్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మాట్లాడితే ఎక్కడ దాకా పోతుందో నాకు తెలియదు, కానీ టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు రైతులకు ఏం చేయబోతున్నాం అనే దాని మీద మన ఇష్యూ. ఇవాళ 2 నెలలు గడుస్తున్నది, పొలాలన్నీ నార్లు ముదిరిపోతున్నాయి, అక్కడ ఇక్కడో బాయిలు మోటార్లు పెట్టుకొని కొద్ది గొప్ప నార్లు పోసుకున్నారు. అది కూడా సగం క్రాప్ కోసమే. ప్యాడీ అనే క్రాప్ మనకు అలవాటు అయిపోయింది. ఆ వడ్లు పండించే పరిస్థితి 70% తగ్గిపోయింది. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క తెలివి లేని మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ఇస్తే పంట పండుతుంది, పంట పండితే వడ్లు కొనబడుతుంది అని చెప్పి నీళ్ళు ఇవ్వలేదని ఒకటి మాట్లాడతాడు. ఇవన్నీ కాదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారంగా మిమ్మల్ని కూలగొట్టమని చెప్తలేము, గేట్లు బంద్ చేయమని చెప్తలేము, గేట్లు తెరిచే ఉంచండి. దాని తగ్గట్టుగా వరద వచ్చే విధంగా, పంప్ హౌస్ లోకి నీళ్ళు వచ్చే విధంగా ప్లాన్ చేయండి. దానికి పెద్ద ఇష్యూ కాదు. ఆ పంపులకు నీళ్ళు అందితే మన గ్రావిటీ ద్వారా, కెనాల ద్వారానో, పంపింగ్ ద్వారానో ప్రాజెక్టులు అన్ని కూడా నింపుకుంటే 1 నెల రోజులు కష్టపడి ఈ సంవత్సరానికి తాగడానికి గాని పంటలకు గాని కొద్దిగా ప్రాబ్లం లేకుండా పోతుంది. లేకపోతే హైదరాబాద్ కు పోయే నీళ్లు మొత్తం కూడా బంద్ చేసే పరిస్థితి వస్తుంది. తాగడానికి ఉండవు, ఏ మూతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకవు. ఆ పరిస్థితిలో ఉంటది. మేము అడిగేది ఏంటంటే, రైతులు చాలా నష్టాలలో ఉన్నారు. ఇలా దున్నుకొని రెడీగా ఉన్నారు. ఇవాళ నీళ్ళు ఇచ్చే ఆలోచన చేయండి తప్ప మీరు వాళ్ళ కుంభకోణాలు వీళ్ళ కుంభకోణాలు కాదు. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేత కాకపోతే మేము ఇక్కడ పార్టీ నాయకులం కావచ్చు, రైతు నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, శంకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అందరం కాళేశ్వరం దగ్గరికి పోదాం, మిషన్లు తెప్పిద్దాం, మీరు మోటార్లు స్టార్ట్ చేయండి, వాటికి వచ్చే నీళ్ళు అందించే బాధ్యత మాది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దానికి ధీటుగానే మాజీ మంత్రి హరీష్ రావు స్పందించడం జరిగింది. అయితే ఇదంతా కూడా గత కొద్ది రోజులుగా దాదాపు 1 సంవత్సర కాలంగా ఈ ప్రాజెక్టు పైన వాళ్ళ ఆరోపణలు చేయడము, వీళ్ళు డిఫెండ్ చేయడము, ఈ ప్రాజెక్టు సంబంధించిన విచారణ ఏదైతే ఎంక్వైరీ జరిగిందో దానికి సంబంధించిన రిపోర్టు ఓరల్ గా చెప్పడమే కానీ దాన్ని పబ్లిక్ డాక్యుమెంట్ చేయడం కానీ డివైన్ లో పెట్టడం కానీ జరగలేదు. ఆ నిపుణులు ఎవరైతున్నారో జాతీయ ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణులు వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ప్రతాప్ నాయక్ చెప్తున్నట్టుగా ఇది పంప్ అవుట్ చేస్తే వేరే పంపులు కూడా, ఇప్పుడు కన్నెపల్లి సుందిళ్ల పంపులకు కూడా ఇదే ప్రమాదం ఉందని, దానివల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపరేట్ చేయడం కుదరదని చెప్పి కాంగ్రెస్ పదే చెప్తున్న క్రమంలో మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు గాని వాళ్ళ అధిష్టానం గాని గతంలో ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేస్తున్నారు. అదంతా తప్పుడు ఆరోపణ. ఇప్పటికీ నాకు ఛాన్స్ ఇస్తే నేను 3 నెలల కాలంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి ప్రక్షాళన చేసి రైతులకు నీళ్లు అందించడంతో పాటు రిజర్వాయర్ లో సమిష్టిగా సమృద్ధిగా నీరు అందరికీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ వాళ్ళు పదే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రతాప్ నాయక్ గారే కాకుండా చాలా మంది కూడా మాట్లాడుతుంది ఏంటంటే, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మోటార్ లాంచ్ చేస్తే మళ్ళీ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ గానీ సుందెలకు గానీ వస్తే ఇవి కూడా అలాంటి బేస్మెంట్ లోనే అలాంటి సాంకేతిక లోపాలే వస్తాయి. ఆ కారణంగా ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ అదే ఒక నివేదిక కనుక అదే ఉంటే ఆల్టర్నేట్ ఏంటి? మరి కాళేశ్వరం ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ హయాంలో మూసివేస్తారా? మళ్ళీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు వచ్చే వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏదైతే లక్ష్యం ఉందో అదే అలాగే ఉండవలసిందని చెప్పి ఒక ప్రశ్న, ఒక అనుమానం వస్తున్న క్రమంలో ఇప్పటికిప్పుడు సత్వరంగా ఈ ఖరీఫ్ కాలంలో రైతులను ఆదుకునేది ఎట్లా అనే ఒక కోణం కూడా చాలా ఆలోచించే విషయం భారతి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రతాప్ నాయక్ గారు ఏం చెప్తారు మీరు? నేను ప్రజాధనం అల్టిమేట్ గా ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఏ రకంగా పాసిబుల్ ఉంటే ఆ రకంగా పోయే ప్లాన్ నడుస్తుంది. దాని మీద ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసమే ముఖ్యమంత్రి గారు శ్రమిస్తున్నారు. దానికి సంబంధించిన రైతులకు హామీ కూడా ఆయన ఇచ్చిండు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టినప్పుడు కుంగిపోవడము ఎంతవరకు సమంజసము? ఇది రీడిజైన్ పేరుతోటి ప్రాజెక్ట్ ని నాశనం చేయడం జరిగింది. నిపుణులు ఏం సూచిస్తున్నారు? ప్రాజెక్ట్ అంతా బాగుంటే ఈ సమస్య రాదు. ప్రాజెక్ట్ అంతా బాగుంటే ఈ సమస్య రాదు. ప్రాజెక్టులు కట్టడంలో ప్రభుత్వం దగ్గర